సుబ్రహ్మణ్య స్వామి అఖండ రాజయోగాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైన దీపం సుబ్రహ్మణ్య షట్కోణ దీపం. దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి శక్తి మొత్తం కూడా ఒక షట్కోణంలో ఉంటుందని మనకు పురాణాల్లో చెప్పారు. షట్కోణం అంటే ఏంటి? ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక అప్పర్ ట్రయాంగిల్, ఒక లోయర్ ట్రయాంగిల్. అప్పర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్ కంబైన్డ్గా ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం అంటారు. ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం కలిపి ముగ్గు వేయాలి. అలా షట్కోణం ముగ్గు వేసినప్పుడు అందులో సుబ్రహ్మణ్య శక్తి ఉంటుంది. కాబట్టి నాగపంచమి, జ్ఞాన పంచమి రోజు సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించాలి. అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ షట్కోణ దీపం ఎలా వెలిగించుకోవాలంటే మామూలుగా పూజ గదిలో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర దీపం పెట్టి అక్కడ ఒక పీట పెట్టి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ఈ షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు వేసినప్పుడు అందులో ఎన్ని బిందువులు వస్తాయి? ఊర్ధ్వ త్రికోణం అప్పర్ ట్రయాంగిల్లో 3 బిందువులు వస్తాయి, అధో త్రికోణం లోయర్ ట్రయాంగిల్లో 3 బిందువులు వస్తాయి. అంటే మొత్తం షట్కోణంలో 6 బిందువులు వస్తాయి, 6 పాయింట్స్ వస్తాయి. ఈ 6 బిందువుల దగ్గర కూడా చిన్న మట్టి ప్రమిదలు 6 ఉండాలి. అంటే ఒక్కో బిందువు దగ్గర ఒక్కొక్క చిన్న మట్టి ప్రమిద చప్పున 6 బిందువుల దగ్గర 6 చిన్న మట్టి ప్రమిదలు ఉంచాలి. వాటికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి వాటిలో ఏం చేయాలంటే పిండి దీపం పెట్టాలి. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం, చలిమిడి దీపం చేసుకొని ప్రతి బిందువు దగ్గర ఉన్న ఆ చిన్న మట్టి ప్రమిదలో పిండి దీపం పెట్టాలి. అలా 6 బిందువులు, 6 చిన్న మట్టి ప్రమిదలు, 6 పిండి దీపాలు. వాటిల్లో ఆవు నెయ్యి పోసి ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి అంటే పువ్వొత్తి వేయాలి. ఈ షట్కోణం మధ్యలో ఖాళీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఏం చేయాలంటే పెద్ద మట్టి ప్రమిద పెట్టాలి. దానిలో పెద్ద పిండి దీపం పెట్టాలి. ఆ పెద్ద పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. షట్కోణ దీపం అంటారు. ఆ దీపం దగ్గర అక్షింతలు వేసి పుష్పాల అలంకరణ చేసి ఓం షణ్ముఖాయ నమః అని 21 సార్లు చదివి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. కార్తీక శుక్ల పంచమి, నాగ పంచమి, జ్ఞాన పంచమి అక్టోబర్ 26 ఆదివారం. ఆ రోజు ఎవరైతే ఇంట్లో సుబ్రహ్మణ్య షట్కోణ దీపం పెడతారో వాళ్ళకి సంవత్సరం పాటు సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి బయటపడతారు, శత్రుబాధలు తొలగిపోతాయి, రియల్ ఎస్టేట్లో రాణిస్తారు, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం వస్తుంది, సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు రావాలంటే నాగపంచమి, జ్ఞాన పంచమి రోజు అందరూ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించుకోండి.